కవిత దిల్ టుట్ గయా గర్ వాపసి ఉండదు అంటున్నారు కవిత. 2029 రాష్ట్రంలో ఎన్నికలు ఖాయం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు కవిత. నాకు వద్దంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అని చెప్పి కవిత అంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో కుట్ర చేసి ఓడించారని చెప్పి అంటున్నారు కవిత. బీఆర్ఎస్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నాకు అన్యాయం జరిగితే పార్టీ నుంచి మద్దతు లేదన్నారు కవిత. సో కవిత మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కవిత ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన మాటల్లో బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరు ఇన్వైట్ చేసిన గతంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కానివ్వండి, ఆ తర్వాత చాలా మంది కూడా ఆర్టీవీతో మాట్లాడుతున్న క్రమంలో అండ్ అవుట్ ఆఫ్ ది టాపిక్ అంటే ఆర్టీవీ తర్వాత కూడా చాలా మంది చాలా మీడియా సమావేశాల్లో కూడా డైరెక్ట్గా కవిత ఏముందండి అది అయిపోతుంది, ఈజీగానే తండ్రి పిలుస్తాడు కూతురు వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా సింపుల్గా కొట్టిపారేశారు. కానీ కవిత మాత్రం మళ్ళీ వెళ్ళే ప్రసక్తే లేదంటున్నారు. దిల్ టుట్ గయా, ఏకంగా మనసు విరిగిపోయింది, గర్ వాపసి ఉండదు, వెనక్కి వెళ్ళడం ఉండదు. 2029లో రాష్ట్రంలో ఎన్నికలు ఖాయమంటూనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు కవిత. నాకు వద్దంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే వద్దన్న వాళ్ళకి ఇస్తున్నారు కేసీఆర్, కానీ కావాలి అని అడిగినటువంటి ఉద్యమకారులకు మాత్రం పదవులు లేవనేది ఇప్పుడు మళ్ళీ ఉద్యమకారులో ఒక చర్చ జరుగుతోంది. సో ఎంపీ ఎన్నికల్లో కుట్ర చేసి కావాలనే కవితను ఓడించారన్న మాట కూడా కవిత మాట్లాడుతున్నారు. ఇక బీఆర్ఎస్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నాకు అన్యాయం జరిగితే పార్టీ నుంచి మద్దతు లేదని కూడా తను చెప్తున్నారు. సో కవిత మాట్లాడిన మాటలు సెన్సేషన్గా ఉన్నాయి. మన కేసీఆర్ ప్రెస్ మీట్కి ఇప్పుడు కవిత వ్యాఖ్యలు ఒక కౌంటర్ రికౌంటర్గా చూస్తోంది. మొత్తంగా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కవిత విషయంలోనే ఎందుకు కేసీఆర్ సమాధానం చెప్పలేదని కూడా పదే క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. వెంటనే కరోనాలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జాగృతి వైపు నుంచి మేము ఉంటాం. పేరాదే ఉంటుందా ఇంకోటి ఉంటుందా అవన్నీ సెకండరీ ఇష్యూస్. 2029లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని నేను అనుకుంటున్నా. అప్పుడు మాత్రం మేము బరిలో ఉంటాం, అందులో అనుమానం లేదు. ప్రయారిటీ అది ఉంటుంది. కాకపోతే ఈ లోపల ప్లస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో జాగృతికి ఉండే ప్రయారిటీ ఏంటంటే ఎలక్షన్ ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. నేను ఎంపీ అయిన తర్వాత కూడా మీరు నా ట్విట్టర్ ఫేస్బుక్ మొత్తం చూడొచ్చు, అన్ని డిజిటల్ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఎంపీ అయిన తర్వాత కూడా మా నాన్నగారు అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు నేను పర్టికులర్గా మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ప్రతి ఊరు తిరిగిన మా ఎంపీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఊరు. అంటే నాకు అధికారం ఉంది కదా, నేనేం తిరిగే అవసరం, నేను ఆల్రెడీ ఎంపీ అయినా కదా అని అనుకోలేదు. ఎప్పుడైనా నేను ప్రజల మధ్యలో తర్వాత నన్ను మా పార్టీయే కుట్ర చేసి ఎంపీగా ఓడించిన తర్వాత కూడా వెంటనే కరోనాలో కూడా నేను అవుట్ రైట్గా పనిచేసిన, ప్రజల కోసమే పనిచేసిన, వేలాది మందికి పనిచేసిన, ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇరుక్కున్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఆ తర్వాత వద్దంటే ఎమ్మెల్సీ ఇచ్చారు. నేను ఎంపీ అడిగిన ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉన్నా. ఇప్పుడు నాకేమీ లేదు, నాకు బీఆర్ఎస్ పార్టీ అండలేదు, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది, అయినా నేను ప్రజల్లోనే ఉన్నా. మీ అందరికి బోర్ కొడుతుంది, నేను కంటిన్యూస్గా ఉంటూనే ఉంటా ప్రజల్లో, గద్వాలు వస్తూనే ఉంటా, మాట్లాడుతూనే ఉంటా. బికాస్ పొలిటీషియన్స్ అంటే ప్రజల మధ్యలో ఉండాలని నేను బలంగా నమ్ముతా. కాబట్టి అదే విధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నా. మీరు అన్నట్టు ప్రజల ఆదరణ బాగా వస్తున్నది. వచ్చి సమస్యలు చెప్తున్నారు, మా అక్క మీరు ఇక్కడ రండి అక్కడ రండి అని సమస్యలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి కూడా మేము కృషి చేస్తాం. कोई उम्मीद नहीं साहब, जरा दिल तोड़ गया साहब, दिल तोड़ दिए, नहीं तो फिर भी चांस था, लेकिन बिल्कुल अभी तो कुछ नहीं. వద్దన్న ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎంపీ అయిన తర్వాత కూడా నేను ఏం చేయాలో నా నియోజకవర్గ పరిధిలో, నా పార్లమెంట్ పరిధిలో అన్ని రకాలుగా నేను చేస్తూనే వచ్చా. మన ఊరు మన ఎంపీ పేరిట నేను ప్రతి గ్రామాన్ని కూడా తిరిగాను. నాకు వద్దన్న ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత ఎంపీగా ఓడగొట్టారు, అంతకంటే మునిపే కుట్రలు చేసి ఓడగొట్టారని చెప్పి కవిత అంటున్నారు. సో మన కేసీఆర్ మీడియా సమావేశం అయిందో లేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా బాగానే ఉంది, కానీ కవిత గురించి ఎందుకో మాట్లాడలేదు, కవిత చేసినటువంటి అవినీతి ఆరోపణల గురించి ఎందుకో మాట్లాడలేదని చెప్పి కేసీఆర్ని కౌంటర్ చేస్తూ వాళ్ళు మాట్లాడిన ఆ సందర్భంలో మళ్ళీ కవిత వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. సో నేను నాపై కుట్రలు చేశారని, నేను బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళే అవకాశం లేదని, సో దిల్ టుట్ గయా అని, గర్ వాపస్ నహీ హే అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ కవిత ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్గా మారని ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో డైరెక్ట్గా కవిత మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా చూడాలి? సో కవిత డైరెక్ట్ ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్కి కౌంటర్ ఇచ్చింది అనుకోవాలా ఈ రూపంలో? మాట్లాడుతున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ లోకి తిరిగి వెళ్లే పరిస్థితి లేదనేటువంటి చాలా క్లారిటీగా చెప్పారు. ఎప్పుడైతే కవిత సస్పెండ్ అయిన సమయంలో మాత్రం ఒక చర్చ జరిగింది. నేను మళ్ళీ ఒకవేళ చూద్దాం, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే మళ్ళీ రివోక్ చేశారేమో, సస్పెండ్ కొన్ని రోజులైన తర్వాత అనుకున్నారు. కానీ
కవిత మీద తీసుకున్నటువంటి సస్పెన్షన్ వెయిట్ అనేటువంటిది డైరెక్ట్ గా మళ్ళీ ఆమెను తిరిగి తీసుకోవడానికి వీలు లేదు, పార్టీ చాలా తీవ్ర ఆగ్రహంగా ఉంది, కేసీఆర్ ఆమె పైన చర్యలు తీసుకోవాలని స్టేట్మెంట్ చేశారు, తర్వాతనే ఆమెను బయటికి పంపాలనేటువంటి చర్చ జరిగిన ఆ విషయం తెలిసిన తర్వాత కవిత కాస్త స్ట్రెంథన్ అయ్యారు. ఇక జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ చేశారు. వచ్చేటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తామనేటువంటిది ఇప్పటికీ ఒక 3 times సూత్రప్రాయంగా చెప్పారు. నిన్న క్లారిటీ ఇచ్చారు, జాగృతి పోటీ చేస్తుంది అనేటువంటిది, అంటే పార్టీ రూపంలోనా ఇంకే రకంగా పోటీ చేస్తుంది అనేటువంటిది ఒక రానున్న రోజుల్లో చెప్తానని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పోటీ చేయడం కామన్, కానీ దిల్ తుడ్గయా గర్ వాపసి ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లేదు, బీఆర్ఎస్ నన్ను కంట్రోల్ చేసేలేదు, బీఆర్ఎస్ నన్ను మోసం చేసింది, ఎంపీగా ఓడించారు అంతా కలిసి, తర్వాత నా పనులు కూడా చేయించుకోలేకపోయాను, కేవలం అక్కడికే పరిమితి చేశారు, బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇలా అంతా చాలా ఘాటైనటువంటి స్టేట్మెంట్ చేసుకుంటూ కవిత ముందుకు పోతా ఉంది. సో కవిత చేసిన స్టేట్మెంట్స్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి. కేవలం చర్చనీయాంశం కాదు, ప్రతిపక్షాలకు ముఖ్యంగా బీఆర్ఎస్ కు అపోజిషన్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్, బీజేపీ దీన్ని రాజకీయంగా కూడా అస్త్రంగా వాడుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది చాలా స్పష్టంగా. రైట్, అంటే మధు ఇప్పుడు డైరెక్ట్ గా కవిత మళ్ళీ వెళ్ళను, అట్ ది సేమ్ టైం తను మాట్లాడిన దాంట్లో నాకు ఎమ్మెల్సీ వద్దన్నా కూడా ఇచ్చారు అని చెప్పి అంటోంది. సో ఎమ్మెల్సీగా వద్దు అని చెప్పిన కవితకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే అటు తండ్రి ప్రేమ చూడాలా, లేదు బలవంతంగా నన్ను ఓడించారు అప్పుడే నేను వెళ్ళాలనుకున్నాను కానీ నన్ను ఆపారు, ఆపడానికి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్తుంది. తను ఇండైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటోంది? ఎంపీ ఓటమి చెందిన తర్వాత, ఆమె ఓడిపోయిన తర్వాత సమీక్ష చేశారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన సందర్భంలోనే కేసీఆర్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది, నిజంగానే కవితను ఓడగొట్టారు అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కలిసి అనేటువంటిది కవిత గతంలో మొన్న లాస్ట్ ఒకసారి జరిగినటువంటి సమావేశంలో, మీడియా సమావేశంలో చెప్పారు. కేసీఆర్ కు మీడియా సమావేశం తెలిసిన తర్వాతనే మీడియా సమావేశంలో చెప్తూ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, వద్దని చెప్పాను, బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చారు, మీకు ఎక్కడైతే ప్రజాదరణ ఉండొద్దు అని నీ మీద కుట్ర జరిగిందో అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అదే పార్లమెంట్ రీజియన్ లో నువ్వు ప్రోటోకాల్ తో తిరగాలి అనేటువంటిది బలవంతంగా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు అనేటువంటిది కవిత చాలా క్లారిటీగా మీడియా సమావేశంలో చెప్పారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఇవన్నీ పరిణామాలు గమనించిన తర్వాత ఆమె చేసిన ఆరోపణలు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తర్వాత వీళ్ళందరిపైన చేస్తున్నటువంటి ఆరోపణల విషయంలో ఆమె తిరిగి వెళ్లేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు బీఆర్ఎస్ లోకి. ఆమె సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేసే సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగా ఆమె దిల్ తుడ్గా అనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తాం. రైట్, అంటే తనను బలవంతంగా పదవి కట్టబెట్టారు, ఓడగొట్టారు అంటున్నారు. తన తండ్రే ముఖ్యం